నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాము. అందరికీ ముఖ్యంగా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నా వీడియోలు చూస్తున్నారు అందరూ, నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా మమ్మల్ని మా వీడియోలు అన్నీ చూసి ఇంకా మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు అందరికీ మేము రుణపడి ఉన్నాం. ఎందుకంటే మేము చేస్తున్న కష్టాన్ని మీరు గుర్తిస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఏం చెప్పినా ఇక తక్కువే, అది అంతే కదండి. మీరు ఇంకా మాకు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము ఇంకా మంచి వీడియోలతోని మేము ముందుకు వస్తూనే ఉంటామండి. మొన్న మంచిగా పిల్లల ఐటము మ్యాగీ వడియాలు చేసినాం కదండి, చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. అందరు చూసిరండి, థ్యాంక్ యూ అండి. ఇంకా చూడండి, ఇంకా చెయ్యండి, కామెంట్ చేయండి. నాకు ఈరోజు కూడా ఒక మంచి ఇదే స్నాక్ ఐటెంతోనే వచ్చినామంటే వడియాలు. ఇప్పుడు వడియాల సీజన్ కదా అండి, అంతే కదా, వడియాల సీజన్. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే, సెలవులు వచ్చినాయంటే వడియాలు, పచ్చళ్ళు, మెయిన్గా ఇవే కదా మనకి సీజన్ అంతా. మొన్ననేమో మ్యాగీ వడియాలు చూపించాను కదా, ఈరోజు వచ్చేసి సగ్గుబియ్యంతో పాపడాలు చూపిస్తానండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరికి ఇష్టం ఆ రెసిపీ. నేను చూపిస్తాను అది ఎట్లా చేయాలనో. చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఎండ వచ్చిన వాళ్ళు ఉండరు, అదొకటి. మళ్ళీ మనము అది ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. అది అంత కంఫర్ట్గా ఉంటుంది మనకు ఆ పాపడాలు. మనము పొద్దున కూడా చేయొచ్చు, రాత్రి కూడా చేయొచ్చు, మార్నింగ్ కూడా చేయొచ్చు. మీ వీలుని బట్టి చేసుకోవచ్చు అండి. ఆ పాపడాలు అంత బాగుంటాయి. అంతే, ఇంట్లో ఫ్యాన్ కిందనే మనకు మంచిగా ఎండిపోతాయండి పాపడాలు. అంతే, నేను చూపిస్తాను ఎట్లానో అది. ఫస్ట్ మనకు వచ్చేసి సగ్గుబియ్యం. నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇది మంచి కడిగి నైటు నానబెట్టుకోవాలి. మనం చేయాల్సిన పని అదొక్కటే. ఈ నైటు 1 గంట నానబెట్టాలండి మామూలు వాటర్లోనే. 1 గ్లాస్ సగ్గుబియ్యం వేసినామంటే అది మునిగేంత వరకు నీళ్ళు వేయాలి. కొద్దిగా 1 గంట లోపల మొత్తం అది ఉబ్బిపోతుంది. ఆ గంట అయిపోయినాక మళ్ళీ ఏం చేయాలంటే 1 గ్లాసు సగ్గుబియ్యంకి మనము 6 గ్లాసుల నీళ్ళు పోయాలి. 6 గ్లాసుల నీళ్ళు అంటే 1 గ్లాస్ మనం ఆల్రెడీ నానబెట్టడానికి పోసినాం కాబట్టి ఇంకా 5 గ్లాసులు మనము వేడి నీళ్ళు మసలబెట్టి 1 గంట తర్వాత మళ్ళీ అవి పోయాలి. అంతే అండి. అది పోసి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోండి. నానబెట్టినాక ఎట్లయితే నేను చూపిస్తాను. ఇగో చూడండి, నేను నైట్ మొత్తం నానబెట్టినానండి. ఇగో చూడండి, ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసిన నేను. నానబెట్టినాక మనకి ఇగో ఇట్లా అంటే ఇట్లా విరిగిపోతాయి. అంతే, ఇగో అంతే. మనకి ఏమి ఉడకబెట్టే పని లేదు, ఏం లేదు. ఈ నైట్ మొత్తం నేను నానబెట్టుకున్నా. ఇది ఇప్పుడు నాకు మంచి నానిపోయినాయి ఇవి. మీరు ఒకవేళ మీరు పొద్దున సాయంత్రం చేయాలనుకుంటే పొద్దున్న నానబెట్టండి, పొద్దున్న చేయాలంటే నైట్ నానబెట్టుకోండి. అంతే, మనకు నానాలి. అంతే, కొంచెం నానితే మనకు మంచి ఫ్లప్పీ అవుతుంది. అప్పడాలు కూడా మంచి పొంగుతాయి మనకి. అంతే, మీరు చేయాల్సిన పని అది ఒక్కటే, నానబెట్టుకోవడం. అంతే అండి. ఇప్పుడు మనం ఇది ఏం చేయాలంటే మనం ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలా, అది చూద్దాం. ఇప్పుడు మిక్సీ చేస్తా నేను. మనకి ఇవన్నీ మనం ఏం చేయాలంటే మనం మంచిగా మిక్సీ చేసుకోవాలి. అంతే, కొంచెం కొంచెం వేసుకోండి. ఇంతగానం ఫుల్గా వేసుకుంటే మళ్ళీ మనకి పైన పొంగుతుంది అదంతా. ఇట్లా మంచిగా మొత్తం మిక్సీ చేసుకోవాలి మనం. అంతా ఇట్లా చేసుకోవాలి అండి. మంచి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి మనం. అంతా సన్నగా మంచి మిక్సీ పట్టుకోవాలి. నేనేం ఉడకబెట్టింది ఏం ఉండదు ఇది. అంతే, మీ ఇష్టం ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకోండి, ఏమైనా వేసుకోండి. నేనైతే జీలకర్ర వేస్తున్నానండి. ఓన్లీ జీలకర్ర, సాల్ట్ 2 వేస్తున్నాను నేను. అవన్నీ ఏమి వేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు అవన్నీ తినరు కాబట్టి. అంతే వేస్తున్నా నేను. మళ్ళీ అంటే మీరు సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి, ఊరికనే సాల్ట్ అయిపోతాయి మనకి. ఇగో నేను సగం చెంచా వేస్తున్నాను చూడండి 1 గ్లాస్కి. అంతే, ఇంకా ఏం వేయొద్దు మనము. ఇంకో ఇంతనే మంచి కలపాలి ఇదంతా. చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ వస్తాయండి ఈ వడియాలు. ట్రై చేయండి మీరు. బ్యాటరు మనకు ఇంకో రెడీ అయిపోయినట్టే. ఇది అంతా ఇట్లా కలుపుకోవాలి మనము. దీనికి మనకు థిక్నెస్ ఎంత కావాలో ఇప్పుడు చెప్తా నేను. ఇగో చూడండి,
మనకి ఇగో చూసిరండి ఎంత ఉండాలో అంతే, స్ప్రెడ్ అయితే లేదు చూసిరండి. ఇగో ఇంత థిక్నెస్ పెట్టుకోండి మీరు, అంతే మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఇగో అంతే, ఈ బ్యాటర్ ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. ఇది మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు వచ్చేసి నేను మీకు మళ్ళీ నన్ను అంటారు మాకు క్లియర్గా మీరు చూపించలేదు అనేసి, అందు గురించి మళ్ళీ నేను చూపిస్తున్నాను. నేను ఈ బ్యాటర్ వచ్చేసి ఈ గ్లాస్ అండి, ఇంతనే గ్లాస్ తీసుకున్నా నేను, నైట్ నానబెట్టినాను కాబట్టి. ఇగో చూడండి, ఇప్పుడు మీ గురించి మళ్ళీ నేను చూపిస్తున్నాను అంతే. ఇది మంచి నేను క్లీన్ కడుగుతా ఫస్ట్. కడిగినాక మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ ఇందులో వేస్తున్నాను. ఎందుకు వేసినానంటే ఇది ఇప్పుడు నేను నైటు ఇది ఇట్లా వేసి ఒక గంట సేపు దీన్ని వదిలేసినానండి. గంట సేపు అయిపోయాక ఇవన్నీ మంచి నీళ్ళన్నీ మంచి పీల్చేసుకుంటాయి, సగ్గుబియ్యం పీల్చుకొని మళ్ళీ మనం వేడి నీళ్ళు వేసి నానబెట్టాలి. అంతలోపు నేను నీళ్ళు మసలేంత వరకు నేను నీకు చూపిస్తాను. ఇది ఒకసారి ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. మనము నీళ్ళు చూస్తాం. మనం ఒకటికి 6 అన్నాం కదండి, దాంట్లో ఒకటి పోసినాం కదా మనము నానబెట్టడానికి. ఇప్పుడు దీంట్లో మనము 5 గ్లాసులు పోసుకోవాలి నీళ్ళు. 2 3 4 5 అండి. మనకి ఇప్పుడు ఇవి 5 గ్లాసులు అయినాయి కదా. స్టవ్ ఆన్ చేద్దాము. ఈ నీళ్ళు మసలేలోపు మనకి సగ్గుబియ్యం కూడా మంచిగా నానిపోతాయండి. అంతే చూడండి, మనకు మంచిగా నీళ్ళు మసలుకు వచ్చినాయి. ఇంత మసలితే చాలు. మనకి మంచి నానాలంటే మనం కొంచెం మంచి మసలు పెట్టుకోవాలి. వాటర్ మంచి నానబెట్టాలి. అవి చూడండి మసలు వచ్చేసింది మనకి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా నేను. ఇప్పుడు మనకి ఇక చూడండి, మనకి ఒక హాఫ్ అన్ అవర్ లోపల మొత్తము కొంచెము అన్ని నీళ్ళన్నీ పీల్చేసినాయండి. ఇప్పుడు ఈ నీళ్ళు మనం పోసేసేయాలి. పోసినామా? ఇప్పుడు అంతే అండి. ఇక మనకి ఇవన్నీ ఈ స్టెప్ వచ్చేసి నానబెట్టుకోవడం. ఇది మనము నైట్ నానబెట్టుకోవాలి. మీరు పొద్దున చేస్తేనేమో నైట్ నానబెట్టండి, నైట్ చేయాలనుకుంటే పొద్దున్న నానబెట్టండి అంతే. ఇంకా దీంతో మనకి ఏం పని లేదు. ఇంకా ఇది పక్కన పెట్టేద్దాం. అది నానాలి, అది మనకి మంచిగా. ఇంకా అది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము నిన్న నైట్ చేసిన బ్యాటర్ కదా ఇది. ఇగో నాకు చూపించినాం కదా దీని ప్రొసీజర్ అంతా. ఇగో ఇట్లా వస్తుంది మనకి మంచిగా సూపర్. మళ్ళీ ముగ్గలు లెక్కనే వస్తాయండి, వైట్గా చాలా మంచిగా ఉంటాయి. చూడండి మీరు ఇప్పుడు అంతే. ఒక్కసారి కొంచెం సాల్ట్ ఏమైనా చెక్ చేసుకోండి. సరిపోయిందండి, సాల్ట్ ఏం అవసరం లేదు మనకి. ఇప్పుడు మనము వడియాలు పెట్టుకుందామండి. మీరు ఇంట్లో ఫ్యాన్ కిందనే పెట్టండి, ఇది ఏడ అవసరం లేదు మనకి. ఇంకా చూడండి ఇంతనే, చూసిరా అండి. దీనికి ఈ 1 గ్లాస్కి నాకు ఒక 150 అప్పడాలు అయినాయండి. 150. మళ్ళీ వచ్చేసి ఇది కవర్ మీదనే చేయండి మీరు. క్లాత్ మీద చేస్తే అంత మంచిగా ఉండదు మనకి. క్లాత్ మీద అంటే తొందరగా రాదు. ఇది ఎండిపోయిందంటే అవంతలు అవే మొత్తం పైకి వచ్చేసాయండి ఇట్లా మనకు. అంతే, పైకి ఇట్లా వచ్చేస్తూనే ఉంటాయి. అట్లా ఎలా మనకున్న అవే అవుతాయి. ఊరికేనే మంచిగా ఇట్లా మనకి సూపర్ అంటే సూపర్ అయితే. ఇవి అవసరమే లేదు మనకి. ఇంత ఒక 15 నిమిషాలలో మొత్తం వేసేయొచ్చండి మనకు. అప్పడాలు తొందరగా అయిపోతాయి. ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టి నైట్ వేసి పెట్టండి మీరు. మార్నింగ్ చూడండి ఎంత మంచిగా వస్తాయో మీకు. అంతే, చూస్తున్నారా అండి. ఇంతనే మనం అప్పడాలు పెద్ద పెద్ద పని కాదు మనకి. చేయాలనుకుంటే ఏదైనా ఈజీ.
అంతే. చూడండి, ఒక కవర్, మంచి కవరు వేసేసి పెట్టేసిర్రు అనుకోండి. ఇది నాకు హై స్పీడ్ ఫ్యాన్లోనే ఎండిపోయింది అండి నాకు అన్నీ. మళ్ళీ మార్నింగ్ మీకు ఎక్కడన్నా ఎండొచ్చే ఛాన్స్ ఉన్నదంటే అన్నీ తీసేసి ఒక డే ఎండబెట్టిర్రు అనుకోండి, మంచి ఒక సంవత్సరం నిలువ ఉంటాయి మీకు ఇవి. అంతే. చూడండి, చూసిరా అండి, అన్నిట్లోనే వేసుకోవాలి మనం. కొంచెం ఏమన్నా అడ్జస్ట్ ఇదైతే కవర్ కొంచెము వంకర తింకర వచ్చింది అనుకోండి, కొద్దిగా మంచి చేసి వేసుకోండి అంతే. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంతే అండి, ఇట్లా వేసుకోవాలి మనం. ఇట్లా వేసి మొత్తం ఫ్యాన్ కింద పెట్టేసేయండి మీరు. నైట్ వేసి మార్నింగ్ లేసి కష్టపడి ఎండలో పెట్టాలన్న అవసరం మనకు ఏం లేదండి. హాయిగా మంచిగా ఒక అర్ధగంట మీ పని అంతా అయిపోయిందంటే 1/2 అవర్లోనే మనం ఒక 200-300 అప్పడాలు పెట్టేయచ్చు మంచిగా. సూపర్గా అంటే సూపర్గా ఫ్యాన్కే ఎండిపోతాయండి ఇవి మంచిగా. అవి ఇట్లా ఎండినాక మళ్ళీ అంతా పైన అవే అమాంతం ఇట్లా ఊడొచ్చేస్తుంది. అది అతుక్కుంటుందన్న టెన్షన్ కూడా మనకు లేదు. మీరు చేసి నాకు కామెంట్ చేయండి, మీరే చెప్తారు నాకు ఎంత బాగా వచ్చినాయి అనేసి. అంతే. ఇప్పుడు మనకి అప్పడాలు కూడా ఎట్లా వచ్చినాయి నేను చెప్తాను మీకు. చూడండి, నేను చేసిన అప్పడాలు నేను ఫస్ట్ మీకు చూపించాలి కదండి అవి ఎట్లా వచ్చినాయి అనేది. మళ్ళా నేను నైట్ ఫ్యాన్కే ఆరబెట్టినాయి ఇవి. చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే సూపర్గా. ఇగో చూడండి, ఫ్యాన్కే ఆరిపోయింది. నైట్ వేస్తే మార్నింగ్ వరకు మంచిగా ఇట్లా వచ్చేసింది కవర్ నుండి. మళ్ళీ అన్నీ ఒక ఇట్లా దేంట్లోనన్నా వెడల్పాటి తాంబలము ప్లేట్లలో పెట్టి ఎండకు పెట్టిర్రు అనుకోండి, ఒక 1 year మీకు సూపర్గా ఉంటాయి ఇవి. అంతే. చూడండి సూపర్గా ఉంటాయి కదా. ఎండతో పని లేకుండానే, స్టవ్తో పని లేకుండానే మనకు అప్పడాలు రెడీ అయిపోయినాయి. అంతే కదండి. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా పొంగుతాయో, ఏ కలర్ వస్తాయో మీరు ఒకసారి అది కూడా చూడండి, నేను చూపిస్తాను. మంచిగా ఉంటాయి కదమ్మా ఇవి, తెల్లగా వస్తాయి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి నిజంగా. ఎంత బాగుంటాయి అంటే చిన్న పిల్లలకు మంచిగా, పిల్లలు పెద్దలు పప్పు అన్నిటికీ చెప్పడం అవసరం లేదు. ముందుగా మామిడికాయ పచ్చడి చేసుకొని ఎంచుకొని తినండి ఇవి. ఈ సైజు 150 పాపడాలు వచ్చినాయండి. ఒక గ్లాసు చూసిరు కదా. ఇప్పుడు నేను కొలత చూపించినాను కదా, దానికి ఒక 150 పాపడాలు వచ్చినాయి ఇవి మంచిగా ఈ సైజులో. ఇంకా ఎంతకంటే పెద్దగా అయితే మనం చేయలేం కదండి. అంతే. చూసిరా అండి ఎంత బాగా పొంగిందో మనకి, ఎంత సూపర్గా వచ్చినాయి చూడండి. సూపర్గా అంటే సూపర్గా వచ్చినాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మళ్ళీ తెల్లగా సూపర్గా అంటే సూపర్గా వస్తాయండి. అంతే. ఇగో వీటికి నూనె ఎక్కువ ఉండాలి, నూనె తక్కువ వస్తే వంగాయి. కడాయిలా చూసిరా అండి ఎంత బాగా వంగుతున్నాయి మనకి. ఇట్లా వంగాలి మనకి పాపడాలు. మనం ఏం చేసినామండి, కాలి ఇంకా ఉడకబెట్టలేదు, ఏం చేయలేదు, ఇంత బాగా వస్తున్నాయి చూడండి. కాలి ఇట్లా వేసి ఇట్లా తీయడమే అంతే, ఊరికనే వేగిపోతాయి మనకి. ఇంకో చూడండి
అర్థమైపోయింది మీకు అప్పటికే. చూసిరా అంతే. చిన్న సైజ్ పాపడ అంత పెద్దగా అయిపోతుంది మనకి, ఎందుకంటే మనము కరెక్ట్ కొలతలతో పిండి కలిపినాం కాబట్టి. అట్లా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఎండ కూడా లేదండి మళ్ళీ మనకి. అవును, ఎండలో పెట్టాలన్న బాధ ప్రాబ్లం ఏం లేదు మనకి. అంతే, ఇంట్లోనే చేసిన పాపడాలు ఇంత బాగా వచ్చినాయి. ఎండతో మనకేం పని లేకుండానే. అందరికీ ఎండ అవైలబుల్గా రావాలంటే కూడా ప్రాబ్లమే కదండి. అట్లా అన్నమాట. మళ్ళీ మనకి ఎక్కువ టైం పట్టదండి. ఒక 1/2 అవర్లోనే అయిపోయినాయి. నేను చేసినాను కదా, 1/2 అవర్లోనే పాపడాలు అయిపోయినాయి అన్నీ మనకి. చూడండి అంతే. అంతే. స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి. చూడండి సూపర్గా అంటే సూపర్గా. చూడండి పాపడాలు మనకి ఎంత చిన్న సైజు పాపడాలకి అంత పెద్ద పాపడాలు అయినాయండి మంచిగా. చూడండి నూనెలు వేస్తే పెద్దగా అవుతుంది. అంతే మంచిగా వైట్గా. మళ్ళీ మనకి అయ్యో పాపడాలు ఖరాబ్ అయిపోయినాయి ఏమన్నా టెన్షనే లేదు తెలుసా అండి. ఎంత మంచిగా వచ్చినాయో చూడండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పాపడాలు. మనకి ఏమి టెన్షన్ లేకుండా అయితే పిల్లలు మాత్రం ఇష్టంతో తింటారు. మళ్ళీ మనకు చేయడానికి ఇబ్బంది లేకుండా అవుతుందండి. ఇది మనకు ఎండకు అసలు కాదు కదా. మంచి ఫ్యాన్ వేసుకొని హాయిగా ఇంట్లో కూర్చొని ఈ పాపడాలు మనం చేసుకోవచ్చు అండి. నిజం చెప్తున్నా. మళ్ళీ మనకి ఒక 1 ఇయర్ స్టోరేజ్ ఉంటాయండి ఇవి. ఎందుకంటే మంచిగా ఫ్యాన్ కారినాక ఒక 2 రోజులు మళ్ళీ మనకు కొంచెము ఎండకు పెట్టండి. ఎండకు పెట్టి స్టోర్ చేయండి. ఇంకా మీకు ఇక వద్దన్నా కానీ సూపర్గా 1 ఇయర్ ఉంటాయి. అంతే. అంత మంచి పాపడాలు. ఈ రెసిపీ మీ దానికే తీసుకొని వచ్చినాము. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి. క్లియర్గా నేను అన్నీ చెప్పిన కొలతలతోని సేమ్ అట్లాగే మీరు కూడా చేసుకోండి. అంతే అండి. ఈ పాపడాలు మీరు తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాం మేము. ఇంకా పిల్లలకు కాదు, ఎవరైనా తింటారు. చెయ్యాలి, చేస్తూనే మంచిగా ఉంటాయి. అదే కదా. మా రెసిపీలన్నీ మీరు చూస్తున్నందుకు మళ్ళీ కూడా మీకు థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని చేసుకొని వాళ్ళు ఉంటే కూడా స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం మీకు అర్థం కాదు. అంతే. ఎందుకంటే మీరు స్కిప్ చేసిరనుకో, నేను మధ్యలో ఏదైనా వేసింది అనుకో, అది మిస్ అయిపోతుంది. మీరు ఆ రెసిపీ ట్రై చేసినాక ఫెయిల్ అయింది అనుకోండి, మీరు ఇట్లా చెప్పారు అట్లా వచ్చిందండి అని అంటారు. మళ్ళీ అట్లా కాదు అని మీరు మంచిగా చూసి స్కిప్ చేయకుండా చేయండి. అంతే. చూడండి ఇంకో చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకి. అమ్మ తీసుకోమా, టేస్ట్ చేయి. ఇగో ముట్టుకుంటేనే విరిగిపోతూనే ఉన్నాయండి ఇవి. మనకంటే చిన్నపిల్లలు ముద్దుగా తింటారు, మన పెద్దోళ్ళకంటే. ఎవరమైనా తినేస్తాం. పచ్చారు అంచు పెట్టుకోండి అదిరిపోతుంది. మామిడికాయ పచ్చడి అంచు పెట్టుకోండి అదిరిపోతుంది. అంతే. పిల్లలకైతే నోట్లేస్తే కలుగుతాయి. చూడండి ప్లేట్ ఖాళీ అయిపోవాల్సిందే నిలబడి తింటే. చెయ్యండి, చేస్తే పిల్లలు ఇష్టంతో తింటారు. వాళ్ళ అన్నాలు కూడా మద్దుగా తింటారు పెట్టుకొని పక్కన. ఇప్పుడు మా మనమల్లు వచ్చారు కదా, ఈ పాపడాలకే తింటున్నారు. ఒక ట్రిప్ ఏమో ఏమండి, ఒక ట్రిప్ అయితేనేమో సేమియాల పాపడాలు అన్నీ అయిపోయినాయండి. మళ్ళీ చేసిన ఇంకో కొంత పచ్చి ఉన్నాయి అవి. 2వ ట్రిప్ అయిపోయింది. ఇది ఫస్ట్ ట్రిప్ ఒకటి చేసిన, అవి సగం అయిపోయినాయి. మళ్ళీ ఇది 2nd ట్రిప్ అండి. పాపడాల వడియాల పండగ అవుతుందండి ఇప్పుడు. అంతే. ఇక అవతల ఏం కొనుక్కోకుండా ఇది తింటున్నారు మంచిగా. ఎంత మంచిది మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే సూపర్ కదండి. అంతే కదండి. అంతే అండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ బాయ్ అండి. బాయ్. బాయ్.